ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ రామానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీ కృష్ణ పరమాత్మనే నమః. ఓం సద్గురు శ్రీ శంకర భగవత్పాదాచార్య నమః. ఓం సద్గురు శ్రీ నిత్యానంద పరబ్రహ్మణే నమః. ఓం సద్గురు శ్రీ వ్యాస భట్టారకాయ నమః. ఓం అందరికీ ఆత్మ నమస్కారములు. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన మా కన్న ఫల హేతుర్భుః మాతే సంగో స్వకర్మణి యోగస్థః కుర్కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధి సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఉదరే ఆత్మనాత్మన నా ఆత్మానం అవసాదయేత్. ఆత్మైవ హి ఆత్మనో బంధుః ఆత్మైవ త్రిపురాత్మనః. సమోహం సర్వభూతేషు నమే దేశోస్తి న ప్రియః ఏ భజంతి తు మాం భక్త్యా మైతే తేషు చాప్యహం. రాజవిద్య రాజగుష్యం పవిత్రం ఇదముత్తమం ప్రేక్షసావ గమందయ సుసుఖం కర్తుమవ్యయం. ఆత్మంత్రస్య హంసస్య పరస్పర సమన్వయాత్ యోగేన పతకామాన భావన ప్రమసక్షసే. అందరూ డిసిప్లైన్ గా వినండి, ఏమి లేదు అంత. ఇందులోన క్రితం వారంలో చెప్పింది ఏంటంటే, ఏషాతే అభిహిత సాంఖ్యే బుద్ధి యోగే త్రిమాంసను బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఓ అర్జున, నీకింతవరకు నేను ఆత్మతత్వం జ్ఞానమని అంటే సాంఖ్యాన్ని చెప్పాను. ఇప్పుడు బుద్ధి యోగాన్ని చెప్తున్నాను, విను. ఈ బుద్ధి యోగాన్ని ఆచరిస్తే కర్మబంధాన్ని నుంచి నీవు విడివడగలవు అని వారు క్రితం శ్లోకంలో చెప్పారు. అంటే ఇప్పుడు నేను చెప్పబోయే బుద్ధియోగం అనేది అది సాంఖ్యము కాదు, బాహ్య కర్మ కూడా కాదు. ఇది మూడో విషయం. ఇది అదే దాని పేరు బుద్ధియోగం. ఆ బుద్ధియోగం అనేది నేను క్రితంసారి చెప్పాను. బుద్ధియోగం అంటే జ్ఞానాన్ని కలుగు చేసే యోగాన్ని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాను, విను అన్నారు. ఈ బుద్ధియోగం తాలూకా పర్యవసానం, బుద్ధియోగము ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే ఏమి జరుగుతుంది, అవన్నీ కూలంకషంగా ఈ 12 శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా చెప్తున్నారు. శ్రద్ధగా వినండి. నేహాభిక్రమనాశోస్తి నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్. ఇప్పుడు చెప్పేది ఏంటంటే, నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. నా అభిక్రమణాశ అస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమపి ధర్మస్య త్రాయతే మహతో భయాత్. అంటే అభిక్రమణాశము, ప్రత్యవాయ దోషం అని 2 దోషాలు ఉంటాయి ప్రతి కర్మకి కూడా. వేదాల్లో చెప్పిన ప్రవృత్తి కర్మలన్నిటికీ కూడా ఈ 2 దోషాలు ఉంటాయి. అంటే మనం ఏ కర్మ చేసినా సరే అభిక్రమణాశనం అంటే మనం విధి విధానముగా చేయకుండా వదిలిపెట్టేస్తే, అంటే మధ్యలో వదిలిపెట్టాం అనుకోండి. అభిక్రమణాశనం అంటే మధ్యలో వదిలిపెట్టాం అనుకోండి, మధ్యలో వదిలిపెడితే దానికి ఫలితం ఉండదు. ప్రత్యవాయ దోషం అంటే విపరీత ఫలం, వ్యతిరేకత ఫలం వస్తుంది. అంటే విధి విధానంగా చేయకపోతే అది పాపం వస్తుంది. అంటే వేదాల్లో చెప్పిన ఈ ప్రతి కర్మ కూడా ఈ 2 దోషాలు ఉంటాయి. ఏవి? అభిక్రమణాశం, ప్రత్యవాయ దోషం.
ఈ అభిక్రమణాశము గాని నా యహ అభిక్రమణాశ అస్తి నాస్తి అంటే దీనికి ఈ బుద్ధి యోగానికి ఆ మధ్యలో ఆపినా సరే దానివల్ల ప్రమాదం ఏమీ లేదు. ప్రత్యవాయో న విద్యతే, విధి విధానంగా అంటే ఏంటి, మనం ఒకవేళ సరిగ్గా చేయకపోయినా సరే ఎంత చేసినా దానికి ఫలితం ఉంటుందో తప్పించి కానీ వ్యతిరేక ఫలం మాత్రం ఉండదు. ఏంటి వ్యతిరేక ఫలం మాత్రం ప్రత్యవాయో న విద్యతే స్వల్పమపి ధర్మస్య, కొంచెం చేసినా సరే. ఇక్కడ ధర్మస్య అని పరమాత్మ 4-5 సార్లు భగవద్గీతలో వాడారు. ఈ ధర్మము అంటే ఏంటంటే ధర్మ్యస్య ధర్మస్య అని. కొంచెమైనా సరే దీనిని ఆచరిస్తే, ధర్మము అంటే పుట్టిన ప్రతి జీవుడికి అవసరమైనది ఏదో అదే ధర్మం. ఏమిటి అవసరం? జ్ఞానం. మళ్ళీ తను ఉద్ధరింపబడాలంటే జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం పొందడానికి కావలసిన సాధనే ధర్మ్యం అంటారు. ధర్మం అంటే జ్ఞానము, ఆ జ్ఞానాన్ని పొందడానికి చేయవలసిన సాధన ధర్మ్యం అంటారు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయితే మహతో భయాత్. త్రాయతే అంటే రక్షిస్తుంది, మహాభయాత్ మహాభయంకరమైన సంసారం నుంచి రక్షిస్తుంది. ఎందుకు ఎలా రక్షిస్తుందంటే ఇది కొద్దిగానే చేసినా సరే ఈ జన్మలోన మనం మధ్యలో విడిచిపెట్టినా సరే రాబోయే జన్మలోన అది యోగ భ్రష్టే మళ్ళీ పుడతాడు. యోగ భ్రష్టే పుట్టి మళ్ళీ కొనసాగిస్తాడు. కొనసాగిస్తాడు కాబట్టి కొంచెం చేసిన స్వల్పాపి దీపకానికాయవ బహుళం నాశేత్తమాన్, కొంచెమైనా సరే మనం వెలిగించామంటే ఆ అనంతర చీకటిని ఎలాగైతే తొలగిస్తుందో అలాగే ఇది కొద్దిగా ఆచరించినా సరే ఇది భయంకరమైన సంసారం నుంచి రక్షిస్తుంది అన్నారు. అదే 3వ అధ్యాయంలో చెప్తున్నారు, శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మా త్వనిష్ఠితాత్, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయ చెప్పబోతున్నారు రాబోయి. దీనికి నాందికి ఇప్పుడు చెప్తున్నారు అనమాట. ఈ బుద్ధి యోగాన్ని కొంచెమైనా చేసినా సరే దానికి ఫలితం ఉంటుంది. అంటే 2 దోషాలు మిగతా కర్మలకు ఉన్నట్టు దీనికి ఉండవు అని హామీ ఇస్తున్నారు. నెక్స్ట్ వ్యవసాయాత్మికా బుద్ధిః, వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన, ఏకేహ కురు నందన బహుశాఖాహ్యనంతాశ్చ, బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం, బుద్ధయో వ్యవసాయినాం. అయిపోయింది కదా. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ముందు ఈ ప్రతి శ్లోకానికి ప్రతిపదార్థం చూడండి, పద విభజన చూడండి. పద విభజన ఎప్పుడైతే చూసారో ఆ కట్టింగ్స్ అన్ని తెలుస్తాయి. ఆ విధంగానే ఆ భావంతోనే చదివితే చదివే విధానం బాగుంటుంది, ఉచ్చారణ వస్తుంది, తర్వాత భావం తెలుస్తుంది. తర్వాత మనకి భావం ఎప్పుడైతే వచ్చిందో శ్లోకం కూడా మనకి కంఠస్థం అవుతుంది. ఇక్కడ ఏమిటంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. ఇహ అంటే ఈ లోకంలోన వ్యవసాయాత్మక బుద్ధి. వ్యవసాయాత్మకం అంటే ఏంటంటే నిశ్చల బుద్ధి. వ్యవసాయం అంటే నిశ్చల బుద్ధి. ఏకేహ అంటే మనస్సు ఈ యోగ సాధన బుద్ధి యోగాన్ని చేస్తే మనసు నిశ్చలంగా ఉంటుంది. అంటే ఏకం అంటే అద్వైత స్థితిలోకి తీసుకువెళ్తుంది సుమా. బహుశాఖ హ్యనంతాశ్య, ఈ యోగ సాధన చేయని వాళ్ళకి అందరికీ ఏంటంటే మనసు చంచలం అవుతుంది కాబట్టి బహుశాఖలు అనంత బహుశాఖలు అవుతుంది. బుద్ధయో అవ్యవసాయనం అంటే ఎవరైతే ఈ యోగ సాధన చేయరో వాళ్ళందరి బుద్ధి కూడా అనేక శాఖలుగా ఉంటుంది, పరిపర విధాలుగా ఉంటుంది సుమా. ఈ పరిపర విధాలుగా ఉంటున్న వాళ్ళ మనసుని ఏకం చేయాలంటే పైన చెప్పిన బుద్ధి యోగాన్ని ఆచరించాలి సుమా అని వారు చెప్పారు. నెక్స్ట్ యామిమాం పుష్పితాం వాచం, యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః, ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ, వేదవాదరతాః పార్థ నాన్యదస్तीति వాదినః, నాన్యదస్तीति వాదినః
कामात्मानः स्वर्गपराः कामात्मानः स्वर्गपराः जन्मकर्मफलप्रदाम् जन्मकर्मफलप्रदाम् क्रियाविशेषबहुलाम् क्रियाविशेषबहुलाम् भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां भोगैश्वर्यप्रसक्तानां तयापहृतचेतसां व्यवसायात्मिका बुद्धिः व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते समाधौ न विधीयते. ఇప్పుడు పరమాత్మ ఏం చెప్తున్నారంటే ఈ బుద్ధి యోగం కాకుండా వేదాల్లో ప్రవృత్తి కర్మలు చేసే వాళ్ళ గురించి పూర్తిగా విశదీకరించి చెప్తున్నారు. ఇమాం పుషితం వాచం ప్రవజ్జంతి అవిపశ్చితః. ఈ అవివేకులు అజ్ఞానులు వాళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడే పువ్వు వికసించి పరిమళం ఇచ్చినట్లు ఈ వేదాల్లో చెప్పిన మొత్తం ప్రవృత్తి కర్మలు యజ్ఞాలు యాగాలు ఏమైనప్పటికీ కూడా అవన్నీ కూడా ఏంటంటే తాత్కాలిక శోభనిస్తాయి, మంచి పరిమళాన్ని ఇస్తాయి. తర్వాత పువ్వు వాడిపోతుంది. కొన్ని పువ్వులు అయితే అసలు ఫలాన్నే ఇవ్వవు, కేవలం పువ్వులే ఉంటాయి. తర్వాత అవి ఫలవంతం కావు, కాయలు పళ్ళు కావు. అటువంటి కర్మల్ని చేస్తూ ఉండి ఏమంటారంటే అటువంటి అవివేకులు వేదవాద రతాపార్థ నా అన్యత్ అస్తి ఇతి వాదినః. ఈ వేదవాదంతో ఉండి అంటే ఈ వేదాల్ని ఇలాగ చెప్పేవాళ్ళు ఏంటంటే ఇంతకంటే ఇంకేమీ లేదు అని వాదిస్తుంటారట. నా అన్యత్ అస్తి ఇతి వాదినః కామాత్మన స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం కామాత్మన స్వర్గపర క్రియా విశేష బహుళాం అంటే ఏంటంటే వీళ్ళు ఈ విధంగా ఈ భౌతిక కోరికల కోసమని వేదాల్లో చెప్పిన కర్మలు చేయమని చెప్పి అవి చేస్తుంటే కోరికలు తీరుస్తాయి. స్వర్గ ఫలప్రదాం అవి ఏమిటిస్తాయి? స్వర్గం వరకే వస్తాయి, అంటే స్వర్గాన్ని ఇస్తాయి. క్రియా విశేష బహుళాం అనేక కర్మలు చెప్తారు. అనేక కర్మలు చేసి ఈ స్వర్గ ఫలం కోసమే వాళ్ళు దీన్ని ప్రోత్సహిస్తుంటారు. భోగైశ్వర్య ప్రసక్తానాం అంటే ఈ భోగాలు ఈ ఐశ్వర్యం కోసం వీటన్నిటిని కూడా వారు ఈ విధంగా ప్రోత్సహిస్తూ చేయమంటారు. తయాపహృత చేతసాం వాళ్ళ మనసు అనేది అపహరింపబడింది. అంటే ఏంటంటే చలించబడినది, అంటే జ్ఞానాన్ని నుంచి అది ప్రక్కకి మళ్లింపబడినది. భోగైశ్వర్య ప్రసక్తానం తయాపృత క్రియా వ్యవసాయ ఆత్మిక బుద్ధి సమాధౌ నవిహీయతే. అంటే ఆ విధంగా బుద్ధి యోగము తప్ప ఇతరత్ర వేదోక్త కర్మ ఏది చేసినప్పటికీ కూడా వాళ్ళ మనసు అనేది వ్యవసాయ ఆత్మిక బుద్ధి సమాధౌ నవిధీయతే, వాళ్ళ మనసు నిశ్చలము కాదు సుమా. అందువలన బుద్ధి యోగాన్నే వారు సమర్థిస్తున్నారు. ఇతరత్ర ఏ బాహ్య కర్మ కూడా అది ఈ విధంగా తాత్కాలికంగా శోభనిచ్చే పువ్వులే ఉంటాయి. त्रैगुण्य विषया वेदाः त्रैगुण्य विषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान् निर्योगक्षेम आत्मवान्. సుమా అని వాటిని చెప్తున్నారు. అది నెక్స్ట్. ఈ శ్లోకం గురించి కూడా చాలా మంది అనేక రకాలుగా తప్పుగా అర్థం చేసుకున్నారు. త్రైగుణ్య విషయ వేద,
వేదాల్లో చెప్పిన ఈ కర్మలన్నీ కూడా సత్వరజస్ తమో గుణాలతో కూడుకున్నవే. ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఈ త్రిగుణాత్మకమైన ఈ మాయకి సంబంధించినవే. త్రైగుణ్య విషయ వేదాల్లో చెప్పిన ఈ కర్మలన్నీ కూడా త్రిగుణాత్మకమైనవి. నిస్త్రైగుణ్యో భవార్జున అంటే ఈ 3 గుణాలకి దాటిగంటే గుణాతీతుడు కమ్ము అన్నారు. ఈ గుణాతీతుడు కమ్మ కావాలంటే ఏంటంటే మనకి భూమధ్యంలో ఉన్న ప్రాణశక్తి క్రిందకు ఉన్నంత వరకు ఈ త్రిగుణాత్మకమైన కర్మల్లోనే ఉంటారు. మనం పైకి వెళ్తుంటే గుణాతీతుడు అవుతాడు. ఆ భావంతో చెప్తున్నారు. నిస్త్రైగుణ్యో భవ అర్జున. ఓ అర్జున, త్రిగుణాత్మక ఈ మాయని దాటి త్రిగుణ నిస్త్రైగుణ్యుడు కమ్ము అని చెప్తున్నారు. నిర్ద్వందో, అప్పుడు పైకి ఎప్పుడైతే వెళ్ళావో నీవు ద్వంద్వులు అంటే ద్వైతంలో ఉండవు. ద్వైతంలో ఉండకుండా నిత్య సత్వస్థు అంటే నిరంతరం కూడా జ్ఞాన మార్గంలో ఉంటావు, జ్ఞానంతో ఉంటావు. అంటే దేని ద్వారా? బుద్ధియోగం ద్వారా. నేను చెప్తున్న బుద్ధి యోగాన్ని దృష్టిలో ఉంచుకుని వినండి అందరని చెప్తున్నారు. ఏంటి? త్రైగుణ్య విషావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్తు. ఈ ద్వైతంలో ఉండొద్దు, ఈ ద్వంద్వాల్లో ఉండొద్దు, నిత్య సత్వస్తు నిరంతరము కూడా ఆ ఆత్మశుద్ధి ఆ జ్ఞానంలోనే ఉంటుంది. నిర్యోగక్షేమ ఆత్మవాన్, ఇది చక్కని భరోసా చెప్తున్న మాట. ఇది ఏమిటంటే నిర్యోగక్షేమ ఆత్మవాన్, యోగక్షేమాలు నీవు పట్టించుకోవద్దు. అంటే నీ యోగక్షేమాల గురించి నువ్వు పట్టించుకోవద్దు. అంటే నీ మనసు అంతా కూడా నీ భౌతిక ప్రపంచం యొక్క యోగక్షేమాల వైపు నీ మనసు ఉండొద్దు సుమా అని చెప్తున్నారు. యోగము అంటే అర్థం ఏమిటంటే 2 అర్థాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమిటంటే అప్రాప్య ప్రాపణం యోగ క్షేమ తద్రక్షణ ఇవచ అన్నారు. అంటే పొందవలసిన దానిని పొందటానికి చేసే ఉపాయాన్ని పేరు యోగం. అది పొందిన తర్వాత దాన్ని రక్షించేదేదో అది క్షేమం. అది అంతరార్థం. బయట అర్థం ఏంటంటే యోగక్షేమాలంటే మన యొక్క మన సంసారములో ఈ కొనసాగించడానికి కావలసిన యోగక్షేమాలని చెప్తారు. ఈ సంసారంలో ఉండే యోగక్షేమాల గురించి నీవు పట్టించుకోవద్దు. ఎందుకంటే నీకు వేరే యోగక్షేమాలు నేను చూస్తాను అని చెప్తున్నారు. ఎక్కడా? 9వ అధ్యాయం. అననయా చింతయంతో మాం ఏ జనా పరిపాసతే తేషాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామి అహం. నేను యోగక్షేమాలు నేను వహిస్తాను సుమా అని అక్కడ చెప్పారు. ఇక్కడేమో నీ యోగక్షేమాలని నువ్వు పట్టించుకోవద్దు, నువ్వు వాటి యందు మనసు పెట్టొద్దు అన్నారు. ఈ యోగక్షేమాలు వేరు, ఆ యోగక్షేమాలు వేరు. ఈ యోగక్షేమాలు భౌతిక ప్రపంచమైనవి, ఈ శారీరక సంబంధించినవి, సంసార సంబంధించినవి. అవి మాత్రం నీకు ఆధ్యాత్మిక సంబంధించిన నీ యోగాన్ని, నీవు సాధన చేసిన దాన్ని నేను రక్షిస్తాను. ఆ విధంగా ఏంటంటే ఈ బుద్ధి యోగం ద్వారానే నీవు త్రిగుణాత్ముడు కాకుండా వీరు నిర్ద్వందో నిత్య సత్వస్తో ఎప్పుడు కూడా ద్వైతంలో ఉండకుండా నిత్యం జ్ఞానంతో ఉండి యోగక్షేమాలు నీ సంసారం సంబంధించిన యోగక్షేమాలు పట్టి యావానర్థ ఉదపానే యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః బ్రాహ్మణస్య విజానతః. సుమా అని చెప్తున్నారు. ఇక్కడ పరమాత్మ ఇంకొక చక్కని భరోసా ఇస్తున్నారు. ఏమిటంటే యావాన్ అర్ధ ఉదపానే సర్వత సంప్లుతోదకే. అంటే మనం స్నానం చేసేటప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్నానం చేస్తే దాని ఫలితం ఒక్కొక్కలా ఉంటుంది. మనం బావి దగ్గర చేసామనుకో, నూతి దగ్గర చేసామనుకోండి, ఆ స్నానం తలకు ఫలితం. అదే చెరువులో చేసామనుకోండి, దాని ఫలితం వేరు. అదే రన్నింగ్ వాటర్ అంటే నదిలో స్నానం చేసామనుకోండి, దాని ఫలితం ఇంకా కాస్త ఎక్కువగా ఉంటుంది. అది అన్ని వైపులా ప్రవహిస్తున్న నీటిలో మనం స్నానం చేసామనుకోండి, సంపూర్ణ ఫలితాన్ని మనం అనిపిస్తాం. అలాగే యావానర్ధ ఉదపానే సర్వత సంప్లుతోదకే అంటే ఈ బావి, తటాకము, నది, ఈ జలాల్లో స్నానం చేస్తే పొందే ఫలితం కంటే అన్ని వైపులా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే ఎక్కువ ఫలితాన్ని ఎలాగైతే వస్తుందో,
తావాన్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానత. బ్రాహ్మణ అంటే ఇక్కడ బ్రహ్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానికి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఆ, నిస్త్రైగుణ్యో భవార్జున అన్నారు కదా. త్రైగుణ్య విషయవేద 3 గుణాలతో కూడిన ఈ బాహ్య కర్మల నుంచి దూరంగా ఉండమని చెప్పాను కదా. అవి వాటి ఫలితాన్ని ఈ బ్రహ్మజ్ఞాని దగ్గర పొందుతాడు. బ్రహ్మజ్ఞాని పొందుతాడు. అందువలన ఏంటంటే బ్రహ్మజ్ఞానం పొందితే నీకు బాహ్య కర్మ తలకు ఫలితం కూడా నీ దగ్గరే ఉంటుంది. ఇది సర్వం పదం హస్తిపదే నిమగ్నం అన్నారు. ఏనుగు పాదములోన మిగతా జంతువుల పాదాలు అన్ని ఇమిడినట్టు బ్రహ్మజ్ఞానం దగ్గర ఈ మిగతా వేదాల తాలూకా కర్మల తాలూకా ఫలితాన్ని అవి మనం పొందవచ్చు అని వారు భరోసా ఇస్తున్నారు. ఇవ్వడమే కాకుండా ఇది 4వ అధ్యాయం ఇంకోటి చెప్తున్నారు. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అన్ని కర్మల తాలూకా ఫలితాన్ని జ్ఞానములో ఇముడ్చుకుంటాయంటే పొందొచ్చు సుమా అని. అయితే ఇక్కడ మళ్ళీ వారు ఒక ప్రత్యేకమైన ఒక సందర్భం తీసుకొస్తున్నారు. బ్రహ్మజ్ఞానికి అయితే కర్మలు చేయవలసిన పని లేదు, కానీ కర్మ ఫలితాలు వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటాయి. అంటే అన్ని వైపులా ప్రవహించిన నీటిలో స్నానం చేసినట్టుగా ఉంటాడు జ్ఞాని. మిగతా కర్మలు చేసే వాళ్ళు ఏంటంటే అది నూతి దగ్గర, చెరువు దగ్గర, నదిలో స్నానం చేసిన ఫలితాల్లా ఉంటాయి. అయితే ఇప్పుడు వారు ఏం చెప్పబోతున్నారంటే, ఇప్పుడు చెప్పండి. కర్మణ్యేవాదిక. कर्मण्येवाधिकारस्ते कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भूः मा कर्मफलहेतुर्भूः मा ते संगो स्वकर्मणि मा ते संगो स्वकर्मणि. ఇది చాలా కీలకమైన శ్లోకం. ఇది భగవద్గీతలోన. దీని గురించి కూడా చాలా మంది యోగం చేయని వాళ్ళు అపార్థాలు చేసుకున్నారు. కర్మణ్యేవాధికారస్తే అంటే నీకు కర్మ యందే అధికారము కలదు, కాబట్టి నువ్వు కర్మ చేయాలి అని కృష్ణ పరమాత్మ ప్రోత్సహించినట్టు అందరూ భావించుకున్నారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్మని అని ఏకవచనం వాడారు. ఏంటి మా ఫలేషు అని బహువచనం వాడారు. కదాచన కర్మని ఏవ మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ. అలాగనే కర్మఫలానికి కారణం కూడా కాకూడదు. మాతే సంగో స్వకర్మని. అలాగని కర్మ చేయడం మానవద్దు అన్నారు. ఈ ఈ కీలకం ఏమిటంటే వారు తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. ఆ చెప్పబోతున్న దానికి ముందుగా చెప్తున్నారు ఏంటంటే, ఇది ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినట్లు ఏంటంటే బ్రహ్మజ్ఞానికి కర్మలు ఫలితం అంతా తండ్రి ఇముడు ఉంటుంది, కానీ అటువంటి జ్ఞానం పొందడానికి నీకు ఇప్పుడు అధికారం లేదు. నీకు అధికారం లేదు. నీవు కర్మయందు అంటే ఏంటంటే ఒక ప్రత్యేకమైన కర్మయందు అధికారం. ఆ కర్మయందు ఏంటంటే యోగ కర్మయందు అధికారం. మా ఫలేషు కదాచన. ఒకానొకప్పుడు కూడా కర్మఫలమందు నీకు అధికారం లేదు. కర్మఫలం లేకుండా ఉండే కర్మ చెయ్యాలి. ఇది రాబోయే అధ్యాయంలో చెప్పబోతున్నారు. అదేమిటంటే యుక్త కర్మఫలం త్యక్వ శాంతిమాప్నోతి నైష్ఠికం 5వ అధ్యాయంలో చెప్తున్నారు. ఏమిటంటే యోగి అని వాడే కర్మఫలాన్ని విడిచిపెడతాడు. కాబట్టి కర్మఫలాన్ని విడిచిపెట్టే కర్మని ఏవ అధికారస్తే. అంటే అటువంటి ఒక కర్మ ఉన్నది. ఆ కర్మ యందే నీకు అధికారం. అంటే నీవు ఇప్పుడు అజ్ఞానం స్థితిలో ఉన్నావు, దేహాత్మబుద్ధితో కూడుకుని ఉన్నావు. కాబట్టి నీకు ఈ యోగం అనే కర్మ, ఏ యోగ కర్మ? బుద్ధి యోగం అనే కర్మ. అంటే ఆ బుద్ధి యోగం అనే కర్మే నువ్వు చెయ్యాలి. అది చేస్తూ నీ బాహ్య కర్మలు, నీవు అర్జునుడుగా ఇప్పుడు యుద్ధంలో ఉన్నావు కాబట్టి యుద్ధం చేయి. ఇతరత్ర మిగతా వాళ్ళందరూ కూడా సంసారంలో ఎవరికి ఉండే కర్మలు వాళ్ళు వాళ్ళ ప్రారంభగత కర్మలను అనుసరించి ఆ కర్మలు అనుభవిస్తున్నారు. వాళ్ళు అనుభవిస్తూ చేస్తున్నారు. ఆ చేస్తున్న కర్మలు మనం ఫలితం మనకు లోపలికి అంటకుండా ఉండాలనుకుంటే కర్మని ఏవా అధికార. అంటే యోగం అనే కర్మ, కర్మని ఏవా అంటే ఒకే ఒక కర్మ. అంటే అంతర్ముఖ యోగ సాధన అనే కర్మ యందే నీకు అధికారం. అంటే యు మస్ట్ డూ ఇట్. నువ్వు అది చేయాల్సింది సుమా. ఎందుకంటే నువ్వు సంసారంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇది చెయ్యాలి. ఎందుకంటే
వేదాంత పంచదశలో విద్యారణ్య స్వామి వారు చెప్పారు, బహుయాకుల చిత్తానం విచార తత్వదీనహి యోగో ముఖ్యతరస్తేషాం దీదర్పస్తేన నశ్యతి. వారు ఏం చెప్తున్నారంటే, ఈ ముందు శ్లోకంలో చెప్పిన బ్రహ్మజ్ఞానమందు ఎవరికి ప్రత్యక్షముగా పొందే అధికారం లేదు గనక యోగో ముఖ్యతరస్తేషాం అంటే సంసారం అనేక జంతువులతో మనం కూడుకున్నాం కాబట్టి అటువంటి వారికి యోగం అనేది ముఖ్యతరం. అదే బుద్ధి యోగం. ఈ బుద్ధి యోగం చేస్తూ బాహ్య కర్మలు చేస్తే నీవు ఆ కర్మ ఫలాన్ని అంటుకుండా ఉండాలి. మళ్ళీ రెండోది ఏంటి, అంటుకోకుండా ఉండవలను అని చెప్పారు. మా కర్మఫల హేతుర్భూ అన్నారు. అంటే ఏంటి, నువ్వే కర్మ చేస్తున్నావో ఆ కర్మ చేస్తున్నప్పుడు ఇతర కర్మల తాలూకా ఫలితం కూడా నువ్వు కారకుడు కాకూడదు అన్నారు. ఇది చాలా కీలకమైన విషయం. ఏమిటది, మా కర్మఫల హేతుర్భూ అంటే అర్థం ఏంటంటే, మనం ఒక కర్మ చేసామంటే దానికి ఫలితం ఉంటుంది. ఆ ఫలితం అనేది నువ్వు ఆ విధంగా ఉంటే ఆ ఫలితం అనిపించడానికి మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. కాబట్టి ఆ ఫలితం నీకు అంటకుండా ఉండే విధముగా యోగం అనే కర్మ చేయి. అదే రాబోయే దీంట్లో చెప్తున్న అది బుద్ధియుక్తో జహాతే ఉభయ సుకృతిష్కి అని చెప్తున్నారు అది. కాబట్టి కర్మఫలం అంటకుండా ఉండాలి, కానీ యోగం అనే కర్మ చేయాలి. యోగం అనే కర్మ చేస్తూ కర్మఫలం అంటకుండా ఉంటే ఈ కర్మఫలానికి నువ్వు హేతువు కానివాడు, కారకుడు కానివాడు అవుతావు. దాని గురుదేవులు ఏం చెప్పారంటే, మనం ఒక మామిడి పండు తిన్నాం అనుకోండి, మామిడి పండు దేనికి తింటున్నాం, రుచి కోసం తింటున్నాం. తిని కర్మ చేశాం అంటే తిన్నాం, అనుభవించాం. ఏది, అప్పుడే వెంటనే కర్మ ఫలం కూడా అనుభవించాం మామిడి పండు తిన్నాం. కానీ ఆ టెంకను పారేశాం. ఆ టెంకను పారేస్తే అది లేస్తుంది, మొలకెత్తుంది. ఆ టెంక మొలకెత్తిందంటే మళ్ళీ చెట్టు అవుతుంది. అదే విధంగా ఏంటంటే, మనం ఏ కర్మ చేసినా సరే దాని కర్మఫలం అనేది అది మొలకెత్తి బీజమై మొలకెత్తుంది. మొలకెత్తి జన్మకి కారణం అవుతుంది. కాబట్టి అటువంటి బీజము లేకుండా ఉండే ఏదో ప్రత్యేకమైన కర్మ చెప్తున్నాను విను అనేదే బుద్ధి యోగం. సో ఆ యోగం చేసి ఇతరత్ర కర్మలు చేస్తే ఆ కర్మల ఫలత్వం అందుకోకుండా ఉంటావు సుమా అని. అది మా కర్మఫల హేతుర్భూ. మాతే మళ్ళీ ఇంకొక చక్కని కాషన్ ఇస్తున్నారు. మాతే సంగోస్త్వకర్మని. మాతే సంగోస్త్వకర్మని అంటే అసలు కర్మ చేయడం, ఒకవేళ కర్మఫలం మానడం ఎందుకు, అసలు అంటుకోకుండా ఉండడం ఎందుకు, కర్మఫలం కర్మ చేయడం మానేస్తే మంచిది కదా అని అనుకుంటావేమో. మాతే సంగోస్త్వకర్మ. ఏ మాతే సంగోస్త్వకర్మని, యోగం అనే కర్మ. ఎందుకంటే ఇతర కర్మలు మానలేవు. ఇతర కాలంలో మారలేవు. అదే మూడో అధ్యాయం చెప్పబోతున్నారు. నైకచ్చిత్ క్షణమపి జాతతిష్ఠ కర్మకృతి కాంతే శివసకర్మ సర్వ ప్రకృతి జైర్గుణై అన్నారు. ఒకానొకప్పుడు ఒక్క క్షణము కూడా ఎవరు కూడా కర్మ చేయకుండా ఉండలేరు. కర్మ చేయకుండా ఉండలేరు కనుక ప్రకృతికి వశుడై ఉన్నాడు కనుక ఆ కర్మలకు మానలేరు. మరి మాతే సంగోస్తు అకర్మణ అంటే అర్థం ఏంటంటే, నేను చెప్పిన కర్మణ్యేవాధికారస్తే అంటే యోగం అనే కర్మ చేయడం మానవద్దు. ఇతర కర్మలు నువ్వు వద్దన్నా ఎలాగైనా నీ చేత అది నీ నీ ప్రకృతి నీ స్వభావం చేస్తుంది కాబట్టి నేనే మానొద్దని చెప్పక అవసరం లేదు. కానీ యోగం కూడా చేయడం మానద్దు. సో యోగం చెయ్యాలి, ఇతర కర్మ ఫలితం అంటుకోకుండా ఉండాలి. ఆ కర్మ ఫలానికి హేతు కూడా నువ్వు కాకూడదు. ఈ కర్మను యోగం అనే కర్మ మానకూడదు సుమా అని అంత లోతైన భావంతో ఒక్క యోగులు మాత్రమే చెప్పగలరు. మన గురుదేవులు యోగి కనుక యోగీశ్వరుని కృష్ణ పరమాత్మ బుద్ధి యోగాన్ని చెప్పిందని విడమరి చెప్పారు. అందుకని ఇతరత్ర వ్యాఖ్యానాలు ఎవరు చదవద్దని చెప్పడానికి కారణం ఇది. योगस्थः कुरु कर्माणि, योगस्थः कुरु कर्माणि, सङ्गं त्यक्त्वा धनञ्जय, सङ्गं त्यक्त्वा धनञ्जय, सिद्ध्यसिद्ध्यो समो भूत्वा, सिद्ध्यसिद्ध्यो समो भूत्वा, समत्वं योग उच्यते, समत्वं योग उच्यते. ఈ శ్లోకము ముందు శ్లోకము ఈ రెండు జంట శ్లోకాలు ఇవి చాలా ఇంపార్టెంట్. అందుకనే గోవర్ధన కూడా కంఠ చేశాడు. ఏంటి, కర్మణ్యేవాధికారస్థ అని చెప్పాను. యోగం అనే కర్మ ఎందే నీకు అధికారం, నీకు కర్మ యోగం అనే కర్మ నువ్వు చేయాల్సినదే. అందుచేత ఈ కర్మఫలం అంటకుండా ఉండడానికి గురువు గారు ఒక ఉదాహరణ చెప్పారు. ఏంటంటే,
నీవు అగ్నిలోకి వెళ్ళే వెళ్ళవలసిన అవసరం ఉంది. అది నిప్పు లాంటిది కర్మ అనేది. అది నువ్వు తొక్కావంటే నీ కాలు కాలుతుంది. ఆ కాలు కాలకుండా ఉండాలనుకుంటే ఒక ఆకు రసం, వనమూలికల తాలూకా రసాన్ని, ఆకులు రసాల్ని కాళ్ళకి రాసామంటే, ఆ లేపనాన్ని రాసామంటే, మనం రాసి నడిచామంటే అవి కాల్చవు. అదే విధంగానే ఏంటంటే యోగస్థ కురు కర్మ అని, ఇక్కడ కర్మాని అని బహువచనం చెప్పారు. యోగస్థ అనేది ఏకవచనం. యోగస్థ కురు కర్మాని అంటే ఇతర కర్మలు. అంటే యోగముతో ఇతర కర్మలు చెయ్యి. సంగం త్యక్వా ధనంజయ. ఓ అర్జున, వాటి యందు సంగం అంటే అటాచ్మెంట్, అభిమానం లేకుండా, అంటే వాటి యందు ఆ ఫలమందు అభిమానం లేకుండా. సిద్ధ అసిద్ధో సమోభూత్వ. సిద్ధించినా సిద్ధించకపోయినా, సిద్ధించినా సిద్ధించకపోయినట్టు అర్థం ఏంటి? మనకు నిజంగా కర్మఫలమందే అధిక మన కర్మఫలం బయట కర్మ యందే మన మనసు ఉంటే అది సిద్ధించకపోయినా ఎవరైనా కర్మ చేస్తారా? అది సిద్ధించాలనే చేస్తారు. మరి ఎవరు సిద్ధించినా సిద్ధించకపోయినా సమత్వంతో ఉంటారు? ఒక్క యోగి మాత్రమే. అంటే యోగి ఒక్కడే అంతర్ముఖమయ్యి తన ఆత్మానందం అనిపిస్తూ బయటి కర్మలు చేసినప్పుడు ఆ కర్మ వల్ల ఫలితం ఉన్నా లేకపోయినా వాడు సమత్వం యోగ ఉచ్యతే. ఆ విధంగా సమత్వం, యోగం సమత్వాన్ని కలుగు చేస్తుంది సుమా. ఇవన్నీ తెలియకుండా ఏమని అనుకున్నారంటే యోగం అంటే ఏమన్నది? సమత్వం, సమత్వం, సమత్వం. ఏమిటా సమత్వం? సమత్వం అంటే ఈ బాహ్య ప్రపంచం మనసు లేని స్థితిలో ఉండి, అంతర్ముఖంలో ఉండి బుద్ధి యోగమును ఆచరించి బయట కర్మలు చేస్తే అది సిద్ధించినా సిద్ధించకపోయినా సరే ఆ విధంగా సమత్వాన్ని కలుగు చేసే సాధన గనక దాని పేరు యోగము అని అన్నారు. ఏంటి సమత్వం యోగం అంటే సాధన లేకుండా అందరూ ఏమంటున్నారంటే సమత్వం యోగం వచ్చితే. ఏమిటో సమత్వం యోగం వచ్చితే? మన లోపల ప్రాణాపానాలు సమానం అవ్వాలి, సూర్యచంద్ర నాడులు సమానం అవ్వాలి. మరి ఇవన్నీ కూడా సమానం లోపల అయితేనే లోపల సమత్వ బుద్ధి కలుగుతుంది. అందువల్ల యోగస్థ కురు కర్మాని. ఇదే విషయాన్ని 18 అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, కశ్చిదేత శృత ప్రార్థ తయి కాగ్రేణ చేతస కశ్చిద్ అజ్ఞాన సమ్మోహ ప్రష్టంతే ధనంజయ అని వారు అడిగారు. ఓ అర్జున, నేను ఇంతవరకు చెప్పిన ఈ వేదాంత విషయాన్ని, రహస్యమైన విద్యాన్ని నువ్వు ఏకాగ్రతను విన్నావా? నీకేమాత్రమైన మోహం నశించిందా అని అడిగారు. అడిగితే అర్జునుడు ఏం చెప్పారు? నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా. ఓ మహాత్మా అచ్యుత, ఇక్కడ పదం వాడారు. అచ్యుత, చ్యుతం అంటే జారిపోట, అచ్యుత అంటే జారిపోనివాడు. అంటే పరమాత్మ ఎప్పుడు అక్కడే ఉంటాడు. వారిని ఎందుకంటే మీరు అక్కడ జారిపోని స్థితిలో ఉన్నారు, నేను కూడా మీ యొక్క అనుగ్రహం వలన నా మోహం నశించి, అజ్ఞానం నశించి నాకు స్మృతి కలిగింది. తత్ప్రసాద్, మీ అనుగ్రహం వలన. ఉత్త అనుగ్రహం కాదు, నేను ఇంతవరకు మీరు చెప్పిన ఈ 17 అధ్యాయులు చెప్పిన ఈ సాధనని నేను పాటిస్తూ మీ అనుగ్రహాన్ని పొందిన తర్వాత కరిష్యే వచనంతవ, మీరు చెప్పిన మాట వింటాను. ఏమిటో చెప్పిన మాట? అదే ఇది యోగస్థ కురు కర్మ అని. నీవు యోగం చేస్తూ నీ కర్మ, ఈ యుద్ధం అనే కర్మ చేసుకో. లేదు, యుద్ధం అనే కర్మ నీకు ఫలితాన్ని ఇచ్చి నీకు పాపాన్ని అడుగుతుంది. అందుకనే ఈ ఇంతకు ముందు వారంలో చెప్పింది అంటే సుఖ దుఃఖే సమయకృత్వ లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయజ్యస్వ నైవం పాపం అవాప్యసి. అంటే ఈ ద్వంద్వాల్ని సహించి సుఖ దుఃఖాలు, లాభాలాభాలు, జయాపజయాలను వీటన్నిటిని సమత్వంగా ఎవరైతే చేస్తారో అది చేసిన వారు ఎవరు? సమత్వ యోగం వచ్చింది. దేని ద్వారా? బుద్ధి యోగం. బుద్ధి యోగం ఆచరించి సమత్వ బుద్ధి పొందిన తరువాత మీరు ఏ కర్మ చేసినా నైవం పాపం అవాప్యసి, నీవు పాపం పొందవు. అయితే పాపం ఎవరు పొందుతారు? సమత్వ బుద్ధి లేని వారు అందరూ పాపం. అంటే సమత్వ బుద్ధి లేని వారు అందరూ పాపం పొందుతారంటే ఏంటి? యోగం చేయకపోతే అందరూ సమత్వ బుద్ధి లేని వారే అవుతారు. కాబట్టి బయట కర్మలు ప్రతి ఒక్కరు చేస్తారు కాబట్టి వాళ్ళకి సమత్వ బుద్ధి లేదు కనుక పాపం చేసిన వారే అవుతారు. పాపం అంటే ఏమిటి? దుఃఖం. దుఃఖం దేని వల్ల? సంసారం. సంసారం దేనిలో వచ్చింది? కర్మఫలం అనుకో. కర్మఫలం దేని వల్ల వచ్చింది? కర్మ ఫలితం వల్ల. కర్మ ఫలితం దేని వల్ల వచ్చింది? కర్మ చేస్తుండగా మనసు దాని మీద పెట్టడం వల్ల. అంటే మనసు బయటకు వచ్చింది కాబట్టి. ఆ కర్మ చేస్తూ మన మనసునే లోపల పెట్టామంటే కర్మ ఫలం మీద మనసు ఉండదు కాబట్టి మనకి ఇంకా దుఃఖము
ఉండదు. అది పాపం కలగదు సుమా అని వారు చెప్పారు. అది అంత కీలకమైనది. యోగస్థ కురు కర్మ అని. సంగం చక్వా ధనంజయ. ప్రతి కర్మ యందు కూడా నీవు దాని యందు అభిమానం లేకుండా విడిచిపెట్టి సిద్ధ అసిద్ధో సమోభూత్వ అంటే సిద్ధించినా సిద్ధించకపోయినా సమత్వ బుద్ధి సమత్వం యోగ ఉచ్యతే అని అర్థం. అంటే ఈ మొత్తానికి చెప్పేది ఏంటంటే నీవు సంసారంలో ఉండేవాడు తరించాలి అనుకుంటూ యోగం అనే కర్మ చెయ్యాలి సుమా అని. ఈ 2 శ్లోకాలు కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూః మాతే సంగోస్త్వ కర్మణి యోగస్థ కురు కర్మాణి సంగం చక్వా ధనంజయ సిద్ధ సిద్ధో సమో భూత్వ సమత్వం యోగ వచ్చితే ఈ రెండు శ్లోకాలు చాలా కీలకమైనవి. ఏమి నెక్స్ట్ దూరేన दूरेण ह्यवरं कर्म दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ बुद्धौ शरणमन्विच्छ कृपणाः फलहेतवः कृपणा फलहेतवः. చూసారా కృష్ణ పరమాత్మ ఎంత జాగ్రత్తగా చెప్తున్నారంటే బయట కర్మలు చేయమంటున్నారు, వాటి ఫలితం అంటుకోకుండా ఉండాలనే చాలా ప్రతిదానికి కాంట్రాస్ట్ చేసి చెప్తున్నారు. లోపల యోగ కర్మని బయట కర్మలకి ఈ రెండింటిని పోల్చి చెప్తున్నారు. దూరేన హ్యవరం కర్మ. వరం అంటే విశిష్టమైనది, శ్రేష్టమైనది. అవరం అంటే చాలా తక్కువ స్థాయిలో గలది. ఏది? మామూలు బయట కర్మలు. బుద్ధి యోగాత్ అంటే నేను చెప్పే బుద్ధి యోగానికి కంటే ఇతర కర్మలు చాలా విలువ తక్కువ గలవి. దూరేన చాలా దూరం. అంటే ఈ 2 దూరమేతే విపరీతే విషీచి అవిద్యాయాచ విద్య అని ఈశావాస్యోపనిషత్తు చెప్తున్నారు. అది దానికి దీనికి చాలా దూరం. దూరమైనప్పటికీ కూడా నువ్వు అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేస్తూ అది చేయాలి. దూరేన హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. బుద్ధి యోగాని కంటే ఈ బాహ్య కర్మలు చాలా విలువ తక్కువ గలవి. అవి నికృష్టమైనవి. బుద్ధౌ శరణమన్విచ్చ. అందువలన నువ్వు బుద్ధి యోగాన్ని యందు శరణ పొందు, దాని యందు విశ్లేషించు, దానినే శోధించు. అంటే నీవు బుద్ధ యోగాన్నే పట్టుకో. కృపణ ఫలహేతవ. ఈ అల్పబుద్ధి గల వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ బాహ్య కర్మలు వాటి ఫలితం ఎందే ఉంటారు కాబట్టి వాళ్ళని కృపణులు అన్నారు. యోవాగా విదిత్వ సప్రైతి కృపణ అని ఒక ఉపనిషత్తు చెప్తుంది. అదంతా మీకు అనవసరం అనుకోండి. కానీ ఎవరైతే ఆ బ్రహ్మతత్వాన్ని తెలియకుండా ఈ బాహ్య సుఖాలు, స్వర్గం వరకు పొందే సుఖాల కోసం ఎవరైతే ప్రాకులాడతారో వాళ్ళని కృపణులు అంటారు. అందువలన ఏంటంటే నీవు కృపణుడు కాకుండా ఉండాలనుకుంటే ఈ నికృష్టమైన కర్మల నుంచి దూరంగా ఉండి యోగ కర్మ చేస్తూ ఆ కర్మను నీకు తప్పదు కనుక చెయ్యి సుమా. దూరేన హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. బుద్ధౌ శరణం అన్విచ్చ. నువ్వు ఆ విధంగా బుద్ధి యోగాన్ని కోరుకో, దాన్నే శోధించు, దాన్నే ఆశ్రయించు. కృపణ ఫలహేతవ. మిగతా వాళ్ళందరూ కూడా ఈ బాహ్య కర్మ యందే ఆశ్రయిస్తారు సుమా అని చెప్పారు బుద్ధియుక్తో. बुद्धियुक्तो जहातीह बुद्धियुक्तो जहातीह उभे सुकृतदुष्कृते उभे सुकृतदुष्कृते तस्मात् योगाय युज्यस्व तस्मात् योगाय युज्यस्व योगः कर्मसु कौशलम् योगः कर्मसु कौशलम्. ఇది కూడా భగవద్గీతలో అతి ముఖ్యమైన శ్లోకం. అతి ముఖ్యమైనది ఇదేమిటంటే ఇది కూడా చాలా మందికి అర్థం కాలేదు. బుద్ధియుక్తో జహాతి ఇహ ఉభే సుకృతే దుష్కృతే. బుద్ధియుక్తో అంటే ఈ యోగ సాధన కూడుకున్న వాడే. జహాతి ఇహ అంటే ఇక్కడే. జహాతి అంటే దాటిపోతాడు. ఏమిటవి? ఉభే సుకృత దుష్కృతే అంటే
పుణ్యాలు పాపాల నుంచి ఎక్కడ దాటిపోతాడు? ఎలా దాటుతాడు? పుణ్యం చేసినా పాపం చేసినా ఫలితం అనిపిస్తాడు కదా. వాడు ఇక్కడే వదిలిపెడతాడు. అర్థం ఏంటి? ఆ కర్మల యందు మనసు లేకుండా చేస్తున్నాడు గనక. యోగ సాధన చేసిన వాడు పుణ్యమైనా పాపమైనా సరే వాటి ఫలితాన్ని ఇక్కడే వదిలిపెడుతున్నాడంటే ఆ మనసు లేదు గనక. సో అందుకని ఏంటంటే కర్మ చేసేటప్పుడే మనసు లేకపోతే దాని ఫలితం యందు మనసు ఉండదు. యచ్చ కర్మ న బంధాయ సా విద్యాయాచ ముక్తయే విద్యా ఆయాసాయ పరం కర్మ విద్యాన్య శిల్ప నైపుణ్యం అని విష్ణు పురాణంలో చెప్తున్నారు. అది ఏ కర్మ బంధాన్ని కలుగు చేయదో ఆ కర్మ ఏంటి, అది ఏ అజ్ఞానము నీకు అమృతత్వం అనుకుంటే ఆ జ్ఞానాన్ని పొందాలి సుమా అని చెప్పారు. అదేమిటి? యోగ సాధన చేస్తూ నువ్వు కర్మలు చేసావంటే ఆ కర్మలు ఎందు, అందుకే బుద్ధియుక్తో జహాతేహ. బుద్ధియుక్త అంటే యుక్త ఇచ్చుచ్యతే యోగిని ఆరోగ్యం చెప్తున్నారు. యుక్త అంటే ఏకాగ్రత గల మనసు గలవాడు యోగి. అయుక్త అంటే ఏకాగ్రత యోగ సాధన చేయని వాడి పేరు అయుక్త. అది 5 అధ్యాయులు చెప్తున్నారు. ఇక్కడ ఏమిటంటే బుద్ధియుక్తో జహాతి ఇహ, ఇక్కడే విడుదల పెడతాడు. ఉభే సుకృత దుష్కృతే అంటే అందువల్ల ఏంటంటే మనకి రాబోయే జన్మలు లేకుండా ఉండాలనుకుంటే ఆ కర్మఫలం ఇక్కడే వదిలిపెట్టాలి. తస్మాత్ అందువలన యోగాయ యుజ్యస్వ, నీవు యోగ సాధనతో యుద్ధం చేయి. యోగాయ యుజ్యస్వ అంటే యోగ సాధనతో యుద్ధాన్ని చేయి. ఏం చేస్తుంది? యోగ కర్మసు కౌశలం. యోగం ఏం చేస్తుందంటే కర్మల యందు నేర్పడితనము కలుగు చేస్తుంది. నేర్పడితనం అంటే ఏమిటి? నేర్పడితనము ఆ ఫలాన్ని అంటకుండా చేస్తుంది. ఫలాన్ని అంటకుండా చేసేంత సాధన ఏమిటంటే బుద్ధి యోగం. యోగ కర్మసు కౌశలం అంటే నేర్పడతనం ఏంటంటే ఇది ఈ విధంగానే 18 అధ్యాయులు చెప్పారు. అదేంటంటే అనిష్టం ఇష్టం మిశ్రించి త్రివిధం కర్మణ ఫలం భవతి అత్యాగినాం ప్రేచ్య నత్తు సన్యాసనం క్వచిత్ అని అన్నారు. అదేంటంటే మనం ఈ కర్మలు చేసామనుకోండి, ఈ కర్మ ఫలాన్ని విడిచిపెట్టకుండా యోగ సాధన చేయకుండా కర్మలు చేసామనుకోండి, అవి 3 రకాలు ఉంటాయి. అవి ఏంటంటే అనిష్టం, ఇష్టం, మిశ్రం. అనిష్టం అంటే మనకి కింద జన్మలకు తీసుకెళ్లేది, అంటే తక్కువ ఫలితాన్ని ఇచ్చి శక్తి తక్కువ ఉండేది, పాపకర్మలు చేసేది అనిష్టం. అంటే మా పశుపక్షి యోనుడు వీటిలోకి వెళ్తాం. ఇష్టంచ అంటే మంచి దీనికి వెళ్ళేటప్పుడు పుణ్యకర్మలు చేస్తే స్వర్గానికి వెళ్తాం. మిశ్రంచ త్రివిధం కర్మణ ఫలం అంటే 2 మిక్స్చర్ ఉండేది. ఏంటంటే ఆ మిశ్రం ఏంటంటే మానవ జన్మ వస్తుంది. ఉభాభ్యామేవ మనుష్యలోకం ప్రశ్నోపనం చెప్పినట్టు ఏంటంటే ఈ 2 చేస్తే మానవ జన్మ వస్తుంది. భవతి ప్రేచ్ఛ అత్యాగినాం అంటే కర్మఫలం విడిచిపెట్టిన వాడికి చనిపోయిన తర్వాత ఈ ఫలాలు వస్తాయి. నత్తు సన్యాసినాం క్వచిత్ అంటే కర్మఫలాన్ని విడిచిపెట్టిన వాడికి మాత్రం ఉండదు. ఎవరు విడిచిపెడతారు? బుద్ధి యోగాన్ని ఆశ్రయించు. అదనమాట. అంతా మీరు ఏంటంటే మొదటి నుంచి ఆఖరి వరకు మీరు విశ్లేషించారంటే యోగము ఇతర కర్మలు అదే విడదీస్తున్నారు పరమాత్మ. ఎక్కడ తీయండి మీరు ఈ శ్లోకం తీయండి, యోగం అనే అంతర్కర్మ, బాహ్యం అనే ఈ బాహ్య కర్మల్ని విడదీసి చెప్తున్నారు. కాబట్టి ఈ బుద్ధియుక్తో జహాతే తస్మా యోగ యుజ్యస్సు యోగ కర్మసు కౌశలం. యోగము చేస్తూ యుద్ధాన్ని చేయి. యోగం చేయకుండా యుద్ధం చేసేవో నీకు పాపం. అది తెలియకుండా యోగం చేసేవారు లేక చెప్పేవారు లేకపోవడం ఏమవుతుందంటే యుద్ధాన్నే ప్రోత్సహించారు పరమాత్మ. అందువల్ల కర్మయోగం అంటే యుద్ధాన్నే ప్రోత్సహించారు. అర్జునుని యుద్ధం అనే కర్మను ప్రోత్సహించారు. మిగతా వాళ్ళందరూ బయట కర్మలు చేయమన్నారు అని అనుకున్నారు. బయట కర్మలు చేయడం కాదు, నువ్వు చేస్తావు, దాని నుంచి అంటుకోకుండానికి యోగం చేయమన్నారు. యోగాయ యుజ్యస్వ యోగంతో కూడుకుని యుద్ధం చేయి. యోగ కర్మస కోసం అది దాని తాలూకా స్కిల్నెస్. ఆ యథార్థతం ఏంటంటే ఈ యోగం అనేది ఏంటంటే ఇతర కర్మ తాలూకా ఫలితాన్ని అంటకుండా చేస్తుంది సుమా అని. ఇది చాలా చాలా కీలకమైన శ్లోకం ఇది. నెక్స్ట్ కర్మజం బుద్ధియుక్తా హి కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చన్త్యనామయం
పదం గచ్చంత్యనామయం. ఇది ఇది ఇందులోనేటి ఈ బుద్ధి యోగానికి ఆఖరి కీలక శ్లోకం. ఇది ఏమిటంటే కర్మజం బుద్ధియుక్తాహి, కర్మజం బుద్ధియుక్తాహి ఫలం. కర్మజం అంటే ఏ కర్మ నుంచి పుట్టిన జ్ఞానమో, అంటే యోగం అనే కర్మ చేత పుట్టిన జ్ఞానముతో కూడిన వారికి వాడు ఫలం త్యక్త్వ, వాడు ఫలితాన్ని విడిచిపెడతారు. మనీషిణః, మనీషిణః అంటే మనిషి వేరు, మనీషిణ వేరు. మనిషి అంటే సాధారణంగా ఉండేవాడు. మనీషి అంటే అర్థం అంటే మననశీనం గలవాడు, అంటే ఆత్మానాత్మ వివేకం గలవాడు. ఎవరుంటారు? యోగులు ఉంటారు. అదే విషయాన్ని ఏంటంటే 18 అధ్యాయంలోన మోక్ష సన్యాస యోగంలోన ఈ ఈ కృష్ణ పరమాత్మ ఏం చెప్పారంటే, కొంతమంది కర్మలు విడిచిపెట్టమని, కర్మ సన్యాసం చేయమని కొంతమంది మహాత్ములు చెప్పారు. కొంతమంది కర్మ ఫలితాన్ని విడిచిపెట్టమని చెప్తున్నారు. అది ఏది చేయాలో నేను నిశ్చయించి చెప్తున్నాను విను. ఏంటి, కొంతమంది కర్మలు విడిచిపెట్టమని చెప్తున్నారు, కొంతమంది కర్మ ఫలాన్ని విడిచిపెట్టమంటున్నారు. ఇందులో ఏది చేయాలో నేను చెప్తున్నాను. ఈ రెండింటికి అర్థం ఒకటే. దాని ఏంటంటే యజ్ఞదాన తపఃకర్మ నచ్చాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదాన తపశ్చైవ పావనాని మనీషిణాం. ఆ పదం ఇక్కడ వాడారు. ఎవరికట మనీషిణం అంటే జ్ఞానుడు. జ్ఞానుడు ఎవరు? యోగ సాధకులు. యోగ సాధకులు అయ్యుండి యజ్ఞము దానము తపస్సు చేసి ఉండుంటే, అంటే ఇతరత్ర కర్మలు ఇవన్నీ చేసి ఉండుంటే వాళ్ళకి పవిత్రం అవుతాయి. పవిత్రం అంటే వాళ్ళకని కాదు, ఇతరులకి కూడా లోక కళ్యాణకు ఉపయోగపడతాయి. వాళ్ళు కూడా చేసిన వాళ్ళు అంటుకోరు గనక మిగతా వాళ్ళకి అంటుకుంటాయి. మీరు ఏది చేయండి మిగతా వాళ్ళకి అంటుకుంటాయి. అదే చెప్తున్నారు, కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః. యోగము, బుద్ధి యోగం అనే కర్మతో కూడిన, కర్మ చేయడం ద్వారా వచ్చిన జ్ఞానంతో కూడుకున్న వారు ఇతర కర్మ తాలూకా ఫలితాన్ని అంటకుండా ఉండి జన్మ బంధ వినిర్ముక్త, అంటే ఎప్పుడైతే విడిచిపెట్టారో జన్మ బంధం లేకుండా ఉంటది. ఎందుకు? కర్మఫలం ఉంటే కదా, కర్మ ఎక్కడే విడిచిపెడుతున్నాడు కాబట్టి రాబోయే జన్మ తాలూకా బంధాన్ని విముక్తి పొంది పదం గచ్చంచి అనామయం, ఆ ఆద్యంతరహితమైన ధర్మస్వరూపం ఆ స్థితిని పొందుతాడు సుమా. ఎవరు? ఉద్యోగాన్ని నశించు. కాబట్టి ఈ బుద్ధియోగం అనే పదం అనేది ప్రాణాయామ రూప యోగం అనే ఈ యోగాన్ని గురించి శ్రీకృష్ణ పరమాత్మ అతి కీలకమైన ఈ ఈ 2 అధ్యాయాలన చెప్పారు. ఏంటంటే ముందు మనిషికి ఆత్మతత్వ జ్ఞానం వినాలి. అది విన్న తర్వాత నిలబడాలనుకుంటే యోగ సాధన, యోగ సాధన చేయాలి. కాకుండా వీళ్ళకి ఆ ప్రారంభగత కర్మలు ఉన్నాయి కాబట్టి కర్మఫలం అంటుకుంటా ఉండాలి. ఇటుపక్క చెప్పిన ఆత్మజ్ఞానం నిలవాలి. ఆత్మజ్ఞానం నిలవాలన్నా, రాబోయే ఈ బయట కర్మల తాలూకా ఫలితం అంటకుండా ఉండాలన్నా బుద్ధ్యాయుక్తో యయాపార్థ కర్మబంధ ప్రహాసి, బుద్ధియోగాన్ని ఆశ్రయిస్తేనే ఈ రెండింటిని మనం పొందగలుగుతాం సుమా అని వారు అతి ఆ కీలకమైన వ్యాఖ్యానం ఈ ఈ 11 శ్లోకాల్లో చెప్పారు. అది అదమ్మా. ఇంకేమిటంటే ఈ 11లోనే ఏంటంటే అన్ని ఇంపార్టెంటే. యామ పుష్పం ఆ 3 మానేసి మిగతా 9 శ్లోకాలు కూడా, ఈ 12 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. అన్ని కూడా అందరికి కంటతావడం మంచిది. అది. ఇంకే అమ్మా ప్రేయర్ చేద్దామా గురుజీ? ప్రేయర్ చేసేద్దాం. ఇది ఎంత చెప్పింది విన్నారు కదా. అందరూ కూడా ఏంటంటే దీన్ని ముందు ప్రతిపదార్థం చదవండి, కట్టింగ్స్ చూడండి, ఆ భావం చదవండి. భావం చదివిన తర్వాత ఒకసారి ఆ భావాల్ని ఆ సంధులు అవన్నీ కలిపి చదివితే భావ గర్భితంగా చదవడం అవుతుంది. ఆ తర్వాత మీకు శ్లోకం ఈజీగా వస్తుంది. ఏంటి ఉచ్చారణ, రాగం కాదు, ఘంటసాల చెప్పారని ఆ రాగాలకు వెళ్ళిపోకండి. ఘంటసాల వారు ఆయన యోగి కాదు. కాకపోతే ఏంటంటే ఈ వేదాంతం రాగాలతో కూడింది కాదు. ఇది ఏంటి సంగీతంతో కాదు, ఇది భావం ప్రధానం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి.